జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మహమ్మద్ షమీ ఉన్నాడు కదా, క్రికెటర్. ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, దాంట్లో డౌటే లే. ఇకపోతే ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ ఛానల్ను స్టార్ట్ చేసాం. ఇందులో ఏంటంటే మామూలుగా మన జీవితంలో వచ్చేటటువంటి వ్యాధులు, వాటికి నివారణ, కొన్ని హెల్త్ టిప్స్, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ ఛానల్లో మనకు, మన కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన అఖండ హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి, సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మహమ్మద్ షమీ ఈయన ఒక స్టార్ క్రికెటర్ అన్న విషయం మనకందరికీ తెలిసిందే. మహమ్మద్ షమీ అనేక సార్లు మన క్రికెట్ టీంను గెలిపించిన చరిత్ర కూడా ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ ముస్లింలకు సంబంధించినటువంటి ఈ రంజాన్ మాసం అయితే నడుస్తుంది. సహజంగా ముస్లింలు ఈ రంజాన్ మాసం చాలా మంది ఒక పొద్దులు ఉంటారు, అంటే ఫాస్టింగ్ అంటారు కదా. నాకు సరిగ్గా తెలియదు కానీ ఈ ముస్లింలు ఈ ఒక పొద్దు ఉండటాన్ని ఏదో రోజానో ఏదో పిలుస్తారు అనుకుంటా. నాకైతే క్లారిటీ లేదు, ఏదో ఊరికే నాకు తెలిసింది చెప్తున్నా. కానీ మహమ్మద్ షమీ ఈ రంజాన్ ఒక పొద్దు ఉండడంలే. ఎందుకంటే ఆయన ఒక క్రికెటర్, పైగా మొన్న ఈ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతూ ఉన్నది. దీంతో మహమ్మద్ షమీ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఫ్రూట్ జ్యూస్ తాగినాడు. ఎందుకంటే ఆడుతూ ఉంటారు, ఆడేటప్పుడు ఆయాసం వస్తుంది, దాహం వేస్తుంది, ఇంకా తాకుండా అంటారు. చెప్పండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా అందరూ ఒక పొద్దులు అయితే ఉండరు, కానీ ఎక్కువ మంది ఉంటారు, దాంట్లో అయితే డౌట్ ఏం లే. అలాగే ఈయన కూడా ఆయనకున్నటువంటి వృత్తిరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో తాగాల్సి వచ్చింది. అంతే. ఇక ఒక్కసారిగా ఈ ముస్లిం మౌలానాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహమ్మద్ షమీ పైన అందరూ కలిసి విరుచుకుపడినారు. మహమ్మద్ షమీను ఒక క్రిమినల్ తో పోల్చినారు. పవిత్రమైన రంజాన్ మాసంలో మహమ్మద్ షమీ ఉపవాసం ఉండడం లేదని, మహమ్మద్ షమీకు అహంకారం తలకెక్కిందని, మహమ్మద్ షమీ తీవ్రమైన మత ధిక్కారానికి పాల్పడినాడని, మహమ్మద్ షమీ కళ్ళు ఆకాశంలో చూస్తున్నాయంట, అతను రంజాన్ మాసంలో ఫ్రూట్ జ్యూస్ తాగి పెద్ద పాపం నేరం చేసినాడని చెప్పేసి తుచ్చమైనటువంటి ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మతపరమైనటువంటి కట్టుబాట్లను అవహేళన చేసినాడంట. ఈ ముస్లిం మత పెద్దలందరూ కూడా తీవ్రంగా ఆరోపించారు. సరే, ఆ విషయం అంతా అయిపోయింది. ఇక 4 రోజుల క్రితం మన హోలీ పండుగ జరిగింది. ఈ హోలీ సందర్భంగా మహమ్మద్ షమీ మాజీ భార్య అయినటువంటి హసీన్ జహాను, అదేవిధంగా మహమ్మద్ షమీ కూతురు కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ హోలీ సంబరాలు అయితే నిర్వహించారనమాట. అందుకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేయా, ఇంకా వెంటనే మళ్ళీ ఈ ముస్లిం మౌలానాలు రంగంలోకి దిగిపోయినారు. నిజానికి మహమ్మద్ షమీ కూతురుకు మహా అంటే ఒక 10 సంవత్సరాలు ఏమైనా వయసు ఉంటుందేమో. ఏదో సరదాగా ఈ హోలీ వేడుకల్లో పాల్గొనింది. కానీ ఈ ముస్లిం మౌలానాలకు అదే పెద్ద తప్పు అయిపోయింది. ఇక ఆ అమ్మాయి చిన్నపిల్లని కూడా చూడకుండా చెడామడా తిట్టిపారేశారు. రంజాన్ మాసంలో ఆ అమ్మాయి పెద్ద తప్పు చేసిందని, ఆ అమ్మాయి దైవాన్ని కించపరిచేలా ప్రవర్తించిందని చెప్పేసి వీళ్ళందరూ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి మహమ్మద్ షమీ మాజీ భార్య అయినటువంటి ఈ హసీన్ జహాను ఇక ముస్లిం మౌలానాలపైన తిరగబడింది. ఇంకా బిడ్డను అంటామంటే గమ్మునుంటారా? ఇక్కడ నేను ఒక మాట చెప్పాలియా. ఇప్పుడు ఈ ముస్లింలే అక్కడక్కడ మీరు చూసారో లేదో ఉర్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ ఉర్స్ అని చెప్పి చేసేటప్పుడు మన హిందువులందరూ కూడా పోయి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఈ దర్గాలకు సంబంధించి ఏదో చేస్తూ ఉంటారు. ఆ దర్గాలు కూడా మనోళ్ళు పోతూ ఉంటారు. ఆ నెల్లూరులో రొట్టెల పండుగ ఒకటి చేస్తారు. ఓయమ్మ, ఆడైతే ఇంకా అలివిగా సందు ఉండదు. అదేవిధంగా కడపలో పెద్ద దర్గా అని ఉంటుంది, అక్కడికి సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు. మరి హిందువులంతా ఆడికి వచ్చేటప్పుడు, మీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ఎట్లా వస్తారు, మాలో మీరు కలసకూడదు, చేయకూడదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడరు? మరి మేము పండగలు చేసుకునేటప్పుడు మీ వాళ్ళు రాకూడదా, కలసకూడదా? అదేమది ఏమంటాలే అంటే, మేమైతే మీ కాడికి రావచ్చు, మీరు మాత్రం మా కాడికి రారు. అంటే మీరు ఏమన్నా పెట్టినా చేసినా మేము తినాలా? మా గుళ్ళో ప్రసాదాలు మీరు తినరు, ఏమంటే అది హరాము, పాపం. ఏంది ఇదంతా కూడా? ఈ దరిద్రం, ఈ దారుణం ఏంది ఇదంతా? సరే, ఇప్పుడు ఈ మౌలానాల మాటలకు ఈ హసీన్ జహాన్ అయితే తిరగబడేది. ఇప్పుడు ఆమె మాట్లాడతా ప్రతి దానికి మా పైన ఈ మౌలానాలు పడిపోవడం పరిపాటిగా మారిపోయింది. మా అమ్మాయి చిన్నపిల్ల, మా అమ్మాయి ఏదో సరదాగా హోలీ అయితే జరుపుకునింది, అందులో తప్పే ఉన్నది. మా అమ్మాయి ఏమి క్రిమినల్ కాదు కదా, హోలీ ఆడటం ఏమి నేరమేం కాదు. అట్టేమన్నా రాజ్యాంగంలో ఏమన్నా రాసి పెట్టున్నదా? నా కూతురు ఎటువంటి క్రైమ్కు పాల్పడలా. మేము హోలీ వేడుకల్లో పాల్గొన్నామంటే అదే ముస్లిం మతాన్ని ధిక్కరించట్టు కాదు కదా. మా తల్లిదండ్రులు మాకు మంచి చెడు విచక్షణ అనేది నేర్పినారు. మాకు
ముస్లిం మతాచారాలను నేర్పినారు. మేము వాటిని తూచా తప్పకుండా అయితే పాటిస్తున్నాం. ఈ ముల్లాలకు ఎప్పుడు మేము ఏం చేస్తున్నామో, ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నామో, బుర్కా వేసుకుంటున్నామా లేదా అని చెప్పి చూడడమే వీళ్ళకి పనిగా మారిపోయింది. అవును, హోలీ సందర్భంగా మేము దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి హోలీ సంబరాల్లో పాల్పంచుకున్నాము. మరి దీనిని తప్పు అని చెప్పే ఈ మౌలానాలు ముస్లిం మహిళలను బాధించబడుతున్నటువంటి నికా హలాలా గురించి ఎందుకు మాట్లాడడం లేదు? నికా హలాలా అంటే ఏందో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంకా నేను చెప్పకూడదు, మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మహిళల పైన మానభంగాలు చేసి, హత్యలు చేసి విసిరి పారేస్తా ఉంటే ఈ మౌలానాల నోళ్ళు ఎందుకు తెరుచుకోవడంలే? మాకు నీతులు చెప్పే ముందు మీ తప్పును సరిదిద్దుకోండి అంటూ ఈ మహమ్మద్ షమీ మాజీ భార్య ఈ మౌలానాలకు అందరికి కూడా ఘాటుగా సమాధానం అయితే ఇచ్చింది. ఇక మౌలానాలు మళ్ళీ ఈ విషయం పైన ఎటువంటి ప్రకటన చేస్తారో చూడాలి. ఇదైతే తప్పు. ఇది ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కదా, మరి అది తప్పు. అది ఆ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి అనకూడదని చెప్పి చెప్పండి. మేము వచ్చి మీ పండుగల్లో మేము పార్టిసిపేట్ చేయము, మీరు వచ్చి మా పండుగల్లో పార్టిసిపేట్ చేయగాకండి. మనం ఎంతసేపటికి మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది కాదు, ఇది ఊరికే ఎవరో తెలివి తక్కువ మూర్ఖులు సృష్టించారు ఈ పదాన్ని, మేము బాయ్ బాయ్ ఎట్టవుతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఒకటి మీరే మత పెద్దలే ఇంకా క్లారిటీ వచ్చేస్తారు కదా. జనాలకు కొంచెం తెలివి తెచ్చుకొని అందరూ జాగ్రత్తగా పోతారు. అప్పుడు ఎటాటోళ్ళ పాపం పసిబిడ్డలు వచ్చి ఏడేమన్నా పండుగలు జరుగుతామంటే పార్టిసిపేట్ చేసి మేటాటోళ్ళ శాతం మాటలు తినాల్సినంత అవసరం ఏం లే కదా. అర్థమవుతుంది నేను చెప్పేదా? అదే విషయం అయితే ప్రతి ఒక్కరు కొంచెం తెలుసుకోండి. అయినా తెలుసుకోకపోతే చాలా కష్టం, నష్టపోయేది మనమే. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.